నమస్కారం అండి. మర్యాదకెళ్ళే. అసలు నీకు ఇక్కడ ఏం పని? రోగులకు సేవ చేయడం, వారిని కనిపెట్టుకుని ఉండడం, అంతేనండి. పిల్ల బుద్ధిమంతురాలేగా ఉందిరా. దీని అన్న రాక్షసుడండి. అది గది. అయితే ఇది రాక్షసే. ఆనాడు ఆ డేసిని చంపబెట్టి నేను మర్చిపోయినా గుయ్యమన్నా నా గోప మర్చిపోలేదంటే తలుచుకుంటే కళ్ళు తిరుగుతున్నాయి బాబాయ్. ఆహా, అయితే ఇది రాజుగారి చుల్లెలన్నమాట. అవునండి, గట్టిగా చెప్పండి. మా వాడు వయసు వచ్చిన కుర్రాడు, పెళ్లి పేరెంటం కావాల్సిన వాడు. వాడి దగ్గర నువ్వు ఇలా చేరొచ్చు? వారే నన్ను చేరదీసి పనిస్తానని రమ్మన్నారండి. వాడు రమ్మంటే నువ్వు చేరిపోతావా? సిగ్గులేదు? గౌరవంగా బ్రతకాలనే వచ్చాను. ఇదిగో అమ్మాయి, గౌరవంగా బ్రతకాలంటే ఎన్ని మార్గాలు లేవు. పూలు చేయొచ్చు, గొడ్లొత్తుకోవచ్చు, ఇడ్లీ పిండి రుబ్బొచ్చు, వండొచ్చు, అరే డబ్బా నోరం రై, అవన్నీ అనవలసింది నేను రా చెప్తాం. ఇదిగో అమ్మాయి, నీ బాగోతో నీకు కనిపెట్టలేదు అనుకోకు. మీ అన్నయ్య నన్ను సాధించలేక జైలుకి వెళ్ళాడు. నువ్వు మా అబ్బాయిని బుట్టలో వేసుకుని మా నెత్తెక్కుదాం చూస్తున్నావు. అలా తప్పుగా మాట్లాడకండి. తప్పనిసరిగా మాట్లాడతాను. డప్పు తీసుకుని దండోరా వేస్తాను. నా కొడుకు పెద్దంటి వాడే. నా గౌరవం ఏం కావాలి? నేనంత నీచురాల్ని కానండి. నువ్వు నిజంగా బుద్ధిమంతురాలు అయితే ఇప్పుడే వెళ్ళిపోతానండి. అద్దెగది. మంచి వాళ్ళకి లక్షణం మర్యాదగా వెళ్ళిపోవటం. అద్దెగది. మళ్ళీ ఈ చుట్టుపక్కల నువ్వు కనబడ్డావో ఖబర్దా. వెళ్ళు. డబ్బా అయ్యా, మన వాడొచ్చేలాగా మనం కూడా వెళ్ళిపోవటం తెలివైన వాళ్ళు లక్షణం అంటే. అద్దెగది. ఇలా చూడమ్మా, కోటాను కోట్ల జీవరాశులు జీవించే ఈ విశాల ప్రపంచంలో నీకొక్కదాన్ని చోటు దొరకపోతుందా? రామ్మా, నీ తండ్రి లేటివాడిని ఎక్కడైనా మంచి చోటు చూసి నీకు పనిపిస్తాను. రామ్మా, రా. మాలోకం, ఎవరు ప్రెసిడెంట్ గారా? కూర్చోండి బాబు, కూర్చోండి. ఎవరే ఆడకూతురు? మన అమ్మాయిలండి. బాబు బాబు, మరి నువ్వేదో పని మనిషి కావాలన్నావు కదూ, అందుకనే తీసుకుని వచ్చా. అయితే ఈ పిల్ల పని మనిషా? బాగు బాగు, ఇలాంటి పిల్ల మా ఇంట్లో ఉంటే ఇంకా లైట్ లెక్కలేదు. నా కళ్ళకు మా తృప్తికరంగా ఉందని ప్రెసిడెంట్ గారు. మా ఇంట్లో ఉంటావు కదమ్మా. మాలోకం మాట తీరే అంతమ్మా, మనిషి మంచివాడ్లే. ఇదిగా ఏమో ఈ అమ్మాయి మన ఇంట్లో పనికొచ్చిందట. మన మారమ్మ తోడుగా ఉంటుందిలే, లోపల తీసుకెళ్ళు. రామ్మా. ప్రెసిడెంట్ గారు నా కళ్ళ కూతురులా చూసుకుంటారండి. జానకి, జానకి, ఇవన్నీ నువ్వే మోసుకొస్తున్నావు. జానకి ఎక్కడికి వెళ్ళింది? అదే సార్, ఎక్కడికి వెళ్ళింది? సరే, నేను నిన్ను అడుగుతుంటే నువ్వు నన్ను అడుగుతున్నావా? అదే సార్, క్లోజే. ఎక్కడికి వెళ్ళి ఉంటుందో సార్, ఆవిడ అడుగుతాను సార్. మాలోకం గారు, శ్రీ వెంకటప్పయ్య గారిది మీ తాహతకు తగిన సంబంధం అండి. బాగు బాగు. బావగారు, నాకు ఒక్కగాని ఒక్క పిల్ల, మల్లె పువ్వులాగా మహాముద్దుగా పెంచుకుంటున్నాను బావగారు. విన్నాను బావగారు, విన్నాను. మీ వంశం, మీ వాసి అంతా ప్యారయ్య గారు చెప్పారు. ఇక ఆస్తిపాస్తులు అంటారు, అంతెక్కడికి లేండి. ఇల్లు వాకిలి, చేను చెక్క, నగా నట్ర అన్నీ కలిపి 5 లక్షలకు పై మాటేలండి. వ్యాపారంలో లకారం చెప్తున్నానండి. మనలో మనమాట బ్యాంకులో 1 లక్ష, బ్లాకులో 1,00,000 ఇది గిని లోకల్కి తెలిసిందా అప్పులు మన ప్రాణాలు తీసేస్తారు. ఇనకం ట్యాక్స్ వరకు తెలిసిందా ఆ ఇనప కటకటాలు లేవండి, అటు వెనకాలకి టపిలు మనం తోసేస్తారు. పర్వాలేదు, నాతో చెప్పడానికి వెళ్ళండి. ఇక నుంచి మీది మాదే, మాది మాదే. అదేటండి, అంతా అమ్మాయి గారితే. అది గది. బావగారు, అబ్బాయి కూడా పెద్ద డాక్టర్ చదివాడు. బాగు బాగు. మీ సంబంధం చేసుకోవాలని మా మాలోకం గారు చాలా ఆశపడుతున్నారండి. పడవలసిందే. అమ్మాయిని ఒక్కసారి పిలిపిస్తే. కాఫీ తీసుకోండి అన్నయ్య గారు. ఈ కాఫీ అమ్మాయి చేసిందే లేండి. అలాగా? అమ్మాయి ఇంట్లోనే ఉందన్నమాట. ఒక్కసారి పిలిపిస్తే. తల్లిని చూశాక పిల్లని చూడాలా బావగారు? వద్దా? చూస్తేనే తెలుస్తుందిగా. బాగు బాగు. ఇంతకు మీకు ఈ సంబంధం నచ్చినట్లేదా? నచ్చకపోవడం పడిపోయారయ్యా. ఇంట్లో 5 లక్షలు ఉన్నాయని చెప్తున్నారు. పైగా పెద్ద మనుషులు అబద్ధం ఆడతారా? మంచిలో చూసి ముహూర్తం పెట్టించండి. అది గది. బాగు బాగు. కాదు, ఇలా రావే, ఇలా రా. రావే, ఆ బిందె అక్కడ పెట్టు. పెట్టవే, మంచి మాట ఉంది. ఇలా రా. చెప్పండి. నువ్వు రాను.
అవ్వా ఇదేనా సరసం చేతి నిండా పంట పనిమాలని నడిచి నేను పసిపాపనుకున్నారా మిఠాయి పెట్టడానికి ఇంతకంటే తీయని మాట ఉంది ఇలా రావే అయ్యో మిఠాయి కంటే తీయని మాట చెప్పండి ఇంకా రావే అయ్యా కూర్చోవే అయ్యో కూర్చో కూర్చో నీకు కోడలు రాబోతుంది కోడలు కోడలే ఎవరమ్మాయి అండి బుద్ధిమంతాలేనా ఎవరైనా ఉంటుందా పిల్ల ఏ రంగితేనేవే గొప్పింటి పిల్ల ఒకతే ఆడపిల్ల ఆస్తంతా మనకే వచ్చేస్తుంది అయితే అబ్బాయితో మాట చెప్పారా నువ్వే చెప్పు ఏమైనా సరే ఆ పిల్ల మన ఇంటికి వచ్చి తిరగాల్సిందే ఓహో అబ్బాయి కాదంటే మీరే కట్టుకునే ఉన్నారా మీ తొందర చూస్తే ఏ కట్టుకుంటే తప్ప వాడికి గనక ఇలా ఊరూరా తిరుగుతాను గాని నాకంటే కాళ్ళ దగ్గరికి వస్తుందే పిల్ల వస్తుంది వస్తే గడపోతలే దాని కాళ్ళు ఎరగొట్టి పంపిస్తాను అంతకు ముందే నీ కాళ్ళు విరగొట్టి కట్టకట్టి పూజలు పారేస్తాను పెద్దొత్తులోనే ఉన్నారన్నమాట ఉన్నానే ఇదిగో ఏమండి మాట మాట రండి దగ్గరికి రండి ఇదిగో ఈ పప్పులు మన దగ్గర అడకవు తెలిసిందా ఏమిటి మాట్లాడదా మీరు వెళ్ళిపోతావు ఏమిటి ఈ కాంతం గౌతమ్ మరో శాంతం వెంకటప్పయ్య అంటే అలా తప్ప అనుకుంటున్నావు మనం మాట అంటే మాటే అలాగే అలాగే తెలుసు మీ సంగతి ఏమిటి తెలుసు చాలెత్తులు నవ్వాడు అందరూ నవ్వుతారు ఈ వయసులో మనకెందుకు ఇంకో హత్య చూస్తావు కదే ఎలా జరుగుతుందో చూస్తా అదే నేను చూస్తానుగా నా మాట అంటే ఏమిటో నీకు తెలుస్తుందా? అయ్యో నాన్న ఏంటి గొడవ కలహం సంసార కలహం పెద్దవాళ్ళు మీరే ఇలా కీచులాడుకుంటే లోకం ఏమనుకుంటుంది నాయనా నువ్వు తొందరగా పెళ్లి చేసుకుంటే మాకు ఈ కీసులాట్లు ఉంటాయా చెప్పు అమ్మ నాన్న పెద్దవాళ్ళు అయ్యారే ఇంటికి కోడలు రావాలి ఈ ముసలి వయసులో మనవాళ్ళతో వాళ్ళు ఆడుకోవాలి అనే ఉద్దేశం నీకుంటేగా రై నా మటుకు నీవు అవుతున్నాను నీ మటుకు నువ్వు పోతున్నావు ఆఖరిసారి అడుగుతున్నాను నువ్వు ఈ పెళ్లి చేసుకుంటావా లేదా సరే అమ్మా మన ఇంటికి దగ్గర పిల్లని చూడండి చూసాక పెళ్లి చేసుకుంటాను చూశాను రా పిల్లలు కూడా నిశ్చయించాను పిల్ల ఎవరు నాన్న నీకనవసరం మరి పెళ్లి అబ్బాయి గారు చెప్పారంటే మరి నీకనుకున్నారా డబ్బా పనిలో పని వీడికి కూడా ఉదిపడి దగ్గర నుంచి పడి ఉంటాడు బాబు గారు ఖర్చులో ఖర్చు కలిసి వస్తుంది చూసేయండి బాబు నాన్న మీరే పిల్ల నిర్ణయించినా సరే పెళ్లి కూతురు ఎవరో నాకు తెలియాలి ఆ పిల్ల నేను చూసి తీరాలి ఏమన్నావు పిల్లని చూస్తావు రై మీ అమ్మని నేను చూసే పెళ్ళాడనరా ఏదో పెద్దలంతా చేరారు పెళ్లి పెళ్లి అన్నారు కొత్త బట్టలు కట్టబెట్టారు తాళి చేతికిచ్చారు పీటల మీద కూర్చోబెట్టారు కట్టమన్నారు కట్టేశాను పోనీ పెళ్లినాడనే చూద్దామంటే ఆ పురోహితుడు పొగబెట్టాడు మీ అమ్మాయినా దించిన తల ఎత్తిందట్రా రై ఇంకెందుకురా నువ్వు పుట్టిన తర్వాత కదరా మీ అమ్మ నాకు ముఖం చూపిస్తా ఏమే అంతా ఆ కాలంలో ఈ కాలంలో వీలు పడుతుందా పడుతుంది తడితే బాబాయ్ తానే పడుతుంది ఏమిటో పడేది వీలు పడుతుందండి ఇంతకు అబ్బాయి గారు అమ్మాయిని చూడాలి అంతేగా ఈ విషయం నాకు వదిలేండి అది కాదు పేరయ్యా మరి పిల్లగల కదంటే ఈ మూడు ముళ్ళు పడే విషయం నేను ముగింపు చేస్తాగా ఇంకా నేను బిగింపు చేస్తానా కాదు భలేవారండి అలాంటి అబ్బాయి గారు తప్పు వెంకటప్పయ్య గారు వీడెవరండి ఎవరో టొంకిలేంగాడు కారేగాడు వాడు ఏం పేరయ్యా మీతో ముఖ్యమైన పని ఉండి వచ్చాను బాబాయ్ బాగు ముందు ఆ మూడు ముళ్ళు ఆ మెళ్ళలో పడినాయి దీని మాట తర్వాత ఆలోచిద్దాం ముందు ఈ మాట ఆలోచించండి మన అమ్మాయి గారిని అబ్బాయి గారు చూడాలంటున్నారు మన మారేమని చూస్తే ఇంకేమన్నా ఉందా పెద్దంటి సంబంధం చదువుకున్న కుర్రాడని ఎంతో పేరాసపడ్డాను పేరయ్య నా పేరాసంతా నిరాశ చేసావు పేరయ్య అలా జారిపోతారే బాబాయ్ ఈ పేరయ్య ఉన్నాడే తట్టే చోట తడితే తానే పడుతుందయ్యా కనపడితేనే ఉందిగా ఆ డాక్టర్ గారు మన అమ్మాయి గారిని చూడాలి అంతే కదా బాబాయ్ బాగు 1000 అబద్ధాలు ఆడైనా ఒక్క పెళ్లి చేయమన్నారు మీరు జబ్బు చేసిందని మంచం ఎక్కండి ఆ డాక్టర్ గారిని నేను పిలిపించి ఆడవలసిన నాటకం అంతా నేను ఆడతాను పేరయ్య పాల ముంచినా నీట ముంచినా నీదే భారం ఈ పేరయ్య తట్టేసాడు తడితే తానే పడుతుంది బాబాయ్ తట్టిదేదో జాగ్రత్తగా తట్టు పేరయ్య ఇది ఎలా చూడు ఇదేని అదని పెళ్లి ఖర్చులు పెంచకు పైసా పాడు చేసుకుంటే ఏం లాభం చెప్పు పేరయ్య కొత్త రకం పెళ్ళని మన ప్రెసిడెంట్ గారిని రప్పించి అందరూ పెద్దల ఎదుట పూలమాలలు వేయించు పెళ్లి అయ్యింది అని అనిపించేద్దాం బ్రహ్మాండంగా చెప్పావు బాబాయ్ అలాగే చేద్దాం బాగు